అడవి తీగ అదొండ పొదలు మా పల్లె అందాలు చూసిన కనువిందులో మా పల్లె అందాలు మా పల్లె అందాలు చూసిన కనువిందులో మా పల్లె అందాలు. అటు వద్దు చిప్పాల చెట్టు కనబడదు నాకు. హైదరాబాద్ లో మేము చిప్పాల పండు కొనాలంటే ½ కిలో 100 రూపాయలు. కానీ నడుచుకుంటే పోతే మనం తెంపుకొని తినొచ్చు. ఒకవేళ ఇంట్లో మనకు అమ్మ మీ ఇంట్లో మీ కోడలమ్మను భోగిట్లో ఉండకపోతే పోతే నడుచుకుంటూ ఆ వాటర్ బాటిల్ పట్టుకొని పోయి ఆ చెట్టు కాడ పండు తెంపుకొని తిని మంచిగా నీళ్లు తాగి హ్యాపీగా పని చేసుకొని పోవచ్చు. అవునా కదా? కానీ రకరకాల పండు దొరుకుతాయి. మన అల్లనేరేడు పండు దొరుకుతుంది, గంగిరేడు పండు దొరుకుతుంది, జామ పండు దొరుకుతాయి. ఇవన్నీ పైసలు పెట్టేది కాదు. కానీ సిటీలో అన్ని పైసలకే కొనాలి. మన ఊర్లో కలమాకు కూడా ఫ్రీగానే దొరుకుతుంది. హైదరాబాద్ లో మొదలు 10 రూపాయలు కట్ట కొనాలి. కొత్తిమీర కూడా ఉత్తరే దొరుకుతుంది మనకి. ఎప్పుడో ధనియాలు చాలా పడేస్తే అదే మొలుస్తాం, తీస్తాం, వేస్తాం, సపక్కన వేస్తాం, రపక్కన అంటుంది. అవునా కదా? కానీ పట్నంలో మాత్రం అన్ని కొనాలి. అవునా కదా? చెట్లల్ల పుట్లల్లా పలుగురాళ్ళ గడ్డలల్లా సిక్కటి ఆకుల నడుమ పక్కున నవ్వి పిలిసే సీతాఫలము పేదల ఆపిల్ పండులో మా పల్లె అందాలు చూసిన కనువిందులో మా పల్లె అందాలు మా పల్లె అందాలు చూసిన కనువిందులో మా పల్లె అందాలు. ఊర్లోకి ఎంట్రీ కాగానే ఒక పెద్ద మనిషి మంద కొట్టుకొని పోతుంది, మేకల మంద. ఆ మేకల కడుపు ఏందో, దాని జీర్ణ వ్యవస్థ ఏందో. మనం ఇంత దావత్ పోయి దుర్గమ్మ పండుగ చేస్తే 4 తునకలు ఎక్కువ తింటే కడుపు అరగది. థమ్స్అప్ తాగాలి, లింక తాగాలి, అది తాగాలి, ఇది తాగాలి, వాకింగ్ జాగింగ్ చేయాలి. కానీ మేక 24 గంటలు తింటుంది అక్క. తింటనే ఉంటుంది. అది అర్ధరాత్రి తింటుంది, ఆదిరాత్రి తింటుంది, పొద్దుగాల తింటుంది, సాయంత్రం తింటుంది, 24 గంటలు తింటూనే ఉంటుంది. కానీ మనం కొంచెం ఎక్కువ తింటే మాత్రం మనకు అరగదు. అవునా కదా? ముందటి కాళ్ళను లేపి మంగ పొదల కానిచ్చి ములుగుజ కుండాకుల పల్లక సిట కొరికే మేకల గుంపుకు ఎప్పుడు ఆకలి సారంగాధర సెంచు లక్ష్మి వాలి ఎల్లి రాణి ఆటలకు ఎంత మంచిగా ఉంటుండే. ఈ ఊర్లో భాగవతాలు వేస్తారు లేరేమో కానీ చాలా ఊర్లలో వేస్తారు. అదేవిధంగా మనం పొద్దుగా లేవాలంటే ఒక్కొక్క కోడి వేయాలి. కానీ ఇప్పుడు కోళ్ళు బంద్ అయినాయి. అంతా ఏది సెల్ ఫోన్ రింగ్ టోన్లు, డీజే సౌండ్లు. అవునా కదా? కౌన్సల్య సుప్రద రామ పూర్వజ అంటే లేచి అక్క లేవు పుషక్క రా పోదాం పని పోవడం 100 రోజులు పని ఎడకూడదు నడువుతున్నాయి. ఇప్పుడు అవన్నీ బంద్ అయినాయి. టింగ్ మరి రింగ్ టోన్ వస్తే లేవాలి. అవునా కదా? ఎంత మంచిగా లేస్తుండే. కొట్టమెక్కి కోడి పుంజు కొకరకో అని కూతలు పెట్టగా కొమన శివరణ కూసొని కోయిల కమ్మని రాగాలు వినిపిస్తుండగా గన గంట నూపుతూ బాల సంతులు ఇంటి ముందర. ఇంత మంచిగా ఉంటుండే. ఇంత మంచిగా గంట కొట్టుకుంటే బాల సంచులు పాట పాడితే నాయన పేరు మీద, అమ్మమ్మ పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ఆలంగా రోజుల్లో రారారో నన్నారా తారే నన్నే వయసయ్యో బాగున్నావో అయ్యా నీ బిడ్డ పోయమ్మ నీ కోసం చూసింది నీ భార్య లచ్చవ్వ ఇంటికి ఏడ్చింది ఈ ఆలంగా రోజుల్లో నన్నారా రే నన్నారా పాడవాడే గుండె నిండా అయ్యో మా అయ్యో నడుచుకొని ఏడుస్తుండే ఉన్నాయి. కొట్టమెక్కి కోడి ఒక్కరకో అని కూతలు వెట్టగా కొమ్మన శివరణ కూసొని కోయిల కమ్మని రాగాలు వినిపిస్తుండగా అరగంట నూపుతూ బాల సంతులు ఇంటి ముందర దీవెనలియ సెంగునా లేగ దూడలు అమ్మా అంటూ పరుగులు పెట్టగా పక్షుల కిలకిల పక్షుల కిలకిల రాత్రంతా పండుకొని పొద్దుగా లేచి మా పాలవాడు ఏం చేస్తుండు, మందు వస్తూనే ఉంది చెప్పుకుంటే మందు వస్తుంది. నాకు గుండె నిండా ద్వేషం, గుండె నిండా విద్వేషం, గుండె నిండా పగలు ప్రతీకారాలు. ఓ అమ్మ ఏంద్ర నాయన అంటే అయిపోయింది. కానీ ఒకప్పుడు ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనా నేడు కక్ష గట్టిన హింసలతో
ఒక మానవత్వం, ప్రేమ, గొప్పతనం ఉంటుండే. మనము ఏ వస్తువు కొనుక్కోకపోతుండే. సోమక్క మీ ఊర్లో ఇంట్లో ఏం కూర ఉన్నారు? ఆనకాయ కూర. మా ఇంట్లో టమాటా కూర జీరం చేసి రాదు. ఇటుకెళ్ళి అటు అట్టకెళ్ళి ఇటు. మీ పెరట్లో ఏం వేసారు? మీ ఇంటి ముంగట ఏం వేసారు? ఏ కొన్ని పాలకూర వేసినప్పుడు మా తోటకూర వేసిన తీసుకోపోరాదు. వస్తు మార్పిడి సిద్ధాంతం ఉంటుండే. కానీ ఇప్పుడు అంతా ఆగమైపోయింది. ఎంత మంచిగా ఉంటుండే మన పల్లె. సారంగాధర సెంచు లక్ష్మీ వాలి అల్లి రాణి ఆటలకు వాలి అల్లి రాణి ఆటలకు వాలి అల్లి రాణి ఆటలకు యక్షగానము వేదికలైతే యక్షగానము వేదికలైతే యక్షగానము వేదికలైతే కిరీటాలు దగదగ మెరియగ గజవదను నితర కదలి ఆడగా గజవదను నితర కదలి ఆడగా గజవదను నితర కదలి ఆడగా తాళం మక్కల మోతల నాటక తాళం మక్కల ఎట్లుంటుండే? ఎవరే ఈ వనములోన ఊర్లో బావ బొమ్మడి వరుసలు ఏం చేస్తుండే? మీసాలు తీసేసి మంచిగా రాణేశం కడుతుండే. ఆయనేమో బొమ్మడిది, బావనేమో మంచిగా మీసాలు పెట్టి గద వచ్చి ఆహా నీకు మంచిగా చేసాం. ఎట్లుంటుండే ఇద్దరిది. ఓహో సుందరాంగి, ఈ సాయంకాల సమయంలో మన గ్రామ నడిమొద్దున అలా అందంగా ముస్తాబై వస్తున్నావే సుందరాంగి, నీ నామేంటి? ఓహో రాజా, నన్ను ఎవరని హేళన చేస్తుంటివా? ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఎవరామైతే నీ సొమ్మి ఎవరామైతే నీ సొమ్మి ఎవరామైతే నీ సొమ్మి మధ్యలో జోకర్ గాడు వస్తున్నాడు, బుట్టరకాయని అంటుండే మనం అన్ని. వాడు ఇటు సగం పతాని, ఇటు సగం ఎర్ర రంగు, సగం పచ్చ రంగు, ఏమో రకరకాల రంగులు ఏది దొరుకుతా చేసుకొని వస్తుండే. ఎట్లా వస్తుండే? మేరే నామ్ ఇవరి దాకా ఇప్పటిదాకా ఏడు పోయేవాడిని అంటాడు. వాడు ఏం మీదావో వాడు ఎంత నవ్వించాలని పల్లెల్లో ఎంత ప్రేమ ఉంటుండే. మేరే నామ్ గిరుకుంటి ఇవరి దాకా పోయిల వంటి మేరే నామ్ గిరుకుంటి. దీనికి బెల్లంకి లేదు, దీనికి బెల్లంకు లేదు, దానికి మోగంకి లేదు. మేరే నామ్ గిరుకుంటి ఇవరి దాకా పోయిల వంటి మేరే నామ్ గిరుకుంటి ఇవరి నామ్ గిరుకుంటి ఇవరి దాకా పోయిల వంటి మేరే నామ్ గిరుకుంటి. ఓ ఇట్లా ఉంటుండే మన పల్లె. గట్టిగా సపోర్ట్ కొట్ట చేయంగా. థ్యాంక్ యూ. ఎందుకంటే మా దట్టాయిపల్లి కూడా గ్రామానికి పోవాలి. మేము బాగా తెలంగాణ కూర్చుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు మామూలు ఎవరు లేరు, అందరు ఆటోలే పాటోలే. కాబట్టి మా కళాకారులు చెప్పినట్టు బేటీ బచావ్ బేటీ పడావ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడపిల్లలను రక్షించాలి. నిజంగా ఇలా ఆడపిల్లలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. అంతేందుకు మన పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి టెర్రరిస్టులు వచ్చి మన దగ్గర 26 మంది యువకులను చంపిపోతే ఆపరేషన్ సింధూర్ అని ఒక భారత ప్రభుత్వం తీసుకుంటే దాంట్లో జెట్ విమానాలు నడిపి పాకిస్తాన్ బార్డర్ పోయి వాళ్ళ మీద బాంబులు వేసి వచ్చిన చరిత్రలో ఆడపిల్లలే ఆ ఫ్లైట్ నడిపారు. అంటే అంత గొప్ప వాళ్ళు. హైదరాబాద్ నగరంలో మీరు జోక్ అనుకుంటారు కానీ మెట్రో నడిపేది కూడా మన ఆడబిడ్డలే, ఫ్లైట్ నడిపేది కూడా ఆడబిడ్డలే. ఫ్లైట్ ఎక్కగానే నేను దుబాయ్ పోయినప్పుడు ఫ్లైట్ ఎక్కగానే మా ఫ్లైట్ నడిపింది ఒక ఆడబిడ్డ. నాకు చాలా గౌరవం. ఆమె పేరు ఖుషాల్ యాదవ్. అట్లా అంటే మనలో ఎక్కడ తక్కువ లేదు. కాబట్టి మన బిడ్డలను గౌరవించుకోవాలి. ముఖ్యంగా చెల్లె చెప్పినట్టు, తమ్ముడు వీళ్ళందరూ చెప్పినట్టు ఈ సెల్ ఫోన్లు, ఈ మాయలు, మోసాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మన స్వచ్ఛమైన మనసులో మనం కష్టపడి పనిచేసుకునే వాళ్ళం.